ఇక సభలో సవాల్, ఇటు రేవంత్ అటు కేసీఆర్. 2 ఏళ్ల తర్వాత సభలో చర్చకు కేసీఆర్. నదీ జలాల అంశంపై మంత్రి ఉత్తమ్, అధికారులతో సీఎం చర్చలు. మరి మనకు తెలుసు, చాలా రోజుల తర్వాత కాదు, చాలా నెలల తర్వాత సీఎం కేసీఆర్ తమ ఫామ్ హౌస్ను వీడి మరి శీతాకాల సమావేశాల్లో అసెంబ్లీ సమావేశాలకి మరి ఆయన హాజరు కాబోతున్నారు. మరి నిన్ననే ఆయన ఫామ్ హౌస్ నుంచి నందీనగర్, మరి ఎక్కడైతే హైదరాబాద్లో తన పాత ఇల్లు ఉందో అక్కడికి చేరుకోవడం జరిగింది. ఈరోజు సభలో ఆయన మాట్లాడతారు. సభకి విచ్చేయబోతున్నట్టుగా మరి నిన్నే బీఆర్ఎస్ శ్రేణులు అయితే తెలియజేశాయి. మరి చాలా రోజు ఇప్పటి వరకు కూడా అసలు ఒక ప్రతిపక్ష నేతగా మీరు ఎందుకు అసెంబ్లీకి రారు అని కాంగ్రెస్ నాయకులు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు విమర్శల జడివానైతే కురిపించారు, విమర్శల ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. ఇన్నాళ్ళకి మరి సీఎం కేసీఆర్ మరి వస్తున్నారు. ఓవరాల్గా ఆయన అధికారాన్ని కోల్పోయిన తర్వాత 2 సార్లు ఆయన సభకు రావడం జరిగింది. అది ఒకటి గవర్నర్ దగ్గర ఆయన గవర్నర్ కోసం వచ్చినప్పుడు, నెక్స్ట్ రెండవది 100%గా ఈ నదీ జలాల విషయంలో మాట్లాడటానికి వచ్చినప్పుడు 2 సార్లు ఆయన రావడం జరిగింది. ఇక ఈరోజు 3వసారి కూడా మరి నదీ జలాలపై రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టీకరణ. కేసీఆర్ సభకు రావాలని ప్రభుత్వం హుందాగా వ్యవహరిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు గతంలో కాళేశ్వరంపై పీపీటీ నిర్వహించి కాంగ్రెస్కు అవకాశం ఇవ్వమని కేసీఆర్ అని కోరారని చెప్పి తెలిసారు. ఇక 2 ఏళ్ల తర్వాత తెలంగాణ శాసనసభలో ఆసక్తికర వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యమంత్రి వరుస సవాళ్ల నేపథ్యంలో ఎట్టికేలకు సభకు రావాలని మాజీ సీఎం ప్రతిపక్ష నేత కేసీఆర్ డిసైడ్ అయ్యారు. సభలో పాల్గొనేందుకు వీలుగా ఆదివారం సాయంత్రమే ఆయన ఫామ్ హౌస్ నుండి బంజారాహిల్స్ నందీనగర్లో నివాసానికి చేరుకున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నదీ జలాలపై ప్రజలకు వాస్తవాలు వివరించాలని, గత ప్రభుత్వ హయాంలో జరిగిన దోపిడీని పకడ్బందీగా ప్రజలకు కళ్లకు కట్టినట్లు వివరించాలని మంత్రి ఉత్తమ్ కుమార్కు